మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. భీమసేన, అయినా నీవు గమనించావా? నీకున్నటువంటి ఆ బలం నారాయణాస్త్రం ముందు నిష్ప్రయోజనమైనది. అయినా నీవెందుకు యుద్ధం చేయాలనుకుంటున్నావు? నీవు నీ ఆయుధాలను విసర్జించి కిందకు దిగిరా, అప్పుడు చూడు దాని పరిణామం. అశ్వత్థామ, ఒక నారాయణాస్త్రం విఫలమైనంత మాత్రాన ఏమైనది? ఇది అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రం. అందుకని అశ్వత్థామ, నీవు మరలా నారాయణాస్త్రాన్ని ప్రయోగించు. లేదు యువరాజా, నేనిప్పుడు తిరిగి నారాయణాస్త్రాన్ని ప్రయోగించలేను.
నీవు ప్రయోగించలేవా? ఎందుకని అశ్వత్థామ, ఎందుకని? ఎందుకంటే నారాయణాస్త్రాన్ని కేవలం ఒక్కసారే ప్రయోగించగలం గాంధార నరేంద్ర. నేను మళ్ళీ నారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం గనక చేస్తే ఆ అస్త్రం ప్రత్యక్షమై తిరిగి నన్నే నాశనం చేస్తుంది. మరో విషయం, పాండవులకి ఈ శస్త్ర రహస్యం తెలిసినప్పుడు వ్యర్థంగా ఈ అస్త్రాన్ని ప్రయోగించి ఏం ప్రయోజనం? కానీ ఈ అస్త్రాన్ని నిరోధించాలంటే ఒక రహస్యం ఉంది. అవును యువరాజా, ఈ రహస్యాన్ని పితృదేవునికి నారాయణ భగవానుడు స్వయంగా ప్రసాదిస్తున్నప్పుడు చెప్పాడు. అలాగే పితృదేవులు పుత్రుడినైన కారణంగా నాకు ప్రసాదించారు. దాని ఉపసంహారం గురించి కూడా చెప్పారు. అయినా ఆ రహస్యం గురించి పాండవులకెలా తెలిసింది? యువరాజా, పితృదేవులకి నాకు కాకుండా ఈ ధరిత్రిలో కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రహస్యాన్ని గురించి తెలిసినవాడు. ఎవరు? అర్జునుడా? కాదు, కృష్ణుడు. కృష్ణుడా? అవును యువరాజా, కృష్ణుడు. కృష్ణుడు 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 ఆ శ్రీకృష్ణుడు యుద్ధంలో పాల్గొనకపోయిన కౌరవుల తల ప్రాణాల్ని తోక్కి తీసుకొస్తున్నాడు. ఇక ఆయుధాల్ని ధరించి ఉంటే ఏం చేసుండేవాడు? తను నిరాయుధుడైనప్పటికీ కౌరవుల ప్రతి విజయాన్ని అంతిమ క్షణంలో ఓటమిగా మారుస్తున్నాడు. దుర్యోధనుడు యుద్ధానికి ముందు కృష్ణుణ్ణి సాయం కోరడానికి వెళ్ళినప్పుడు కృష్ణుని చతురంగ యాదవ సైన్యాన్ని తీసుకుని వచ్చినాడు. అప్పుడు నేననుకున్నాను, దుర్యోధనుడు ఆయుధం ధరించనన్న కృష్ణుని నుండి చతురంగ యాదవ సైన్యాన్ని స్వీకరించి వివేకమైన పని చేశాడని. కానీ ఇప్పుడు అర్థమవుతోంది అర్జునుడు ఎంత వివేకవంతుడు. అతడు చతురంగ యాదవ సైన్యాన్ని వదిలిపెట్టి ఒంటరివాడైన కృష్ణుణ్ణే కోరుకున్నాడు. దుర్యోధనుడు అనుకుని ఉంటాడు, శ్రీకృష్ణుని శక్తి అతడి 10,000 మంది సైన్యం లేనిదే శూన్యమవుతుందని. అందుకని అతడు ఒంటరి శ్రీకృష్ణునికి బదులు అతడి 10,000 మంది సైన్యాన్ని కోరుకున్నాడు. మన మూర్ఖ దుర్యోధనుడికి ఏం తెలుసు, ఒక్క శ్రీకృష్ణుడే కౌరవుల లక్షల సైన్యం కంటే ఎక్కువ శక్తివంతుడని. నువ్వు సరిగ్గానే చెప్పావు గాంధారి. ఏమో తెలియడం లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఉండగా దుర్యోధనుడు పాండవులపై ఎలా గెలవగలడు? అవును గాంధారి, కృష్ణుడు మనకు ఒక పెద్ద సమస్యగా పరిణమించాడు. కానీ ఇప్పుడు కౌరవుల ఎదుట కృష్ణుని కంటే పెద్ద సమస్య ఏమిటంటే ద్రోణాచార్యుని మృతి తరువాత అతని స్థానంలో ఎవరిని సేనాధిపతిగా నియమించాలని. సూర్యాస్తమయమైనది, యుద్ధాన్ని ఆపండి. మీరందరూ అలా ముభావంగా కూర్చున్నారే? ధృష్టద్యుమ్నుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. ద్రుపద మహారాజు వధకి ప్రతీకారం తీర్చుకున్నాడు. అశ్వత్థామ నారాయణాస్త్ర ప్రభావం నుంచి మనం తప్పించుకున్నాం. ఇది మన విజయమే. మరెందుకు విచారంగా ఉన్నారు? కేవలం గురువు ద్రోణాచార్యుని వధ గురించా? అవును భీమసేన. అయినా మనం అతనికి శ్రద్ధాంజలి ఘటించాంగా. దాన్ని మీరంతా ఎందుకు మర్చిపోతున్నారు? ఆయన యుద్ధ ప్రారంభానికి ముందే స్వయంగా చెప్పాడు, మీరు విజయం సాధించాలనుకుంటే నన్ను వధించండి అని.
బహుశా అదే ఆయన ఇచ్చ కాబోలు. ఆయన్ని వధించి మనం ఎందుకు దుఃఖించాలి? ఏం మన విజయానికి సంతోషంగా ఉండకూడదా? అయినా అగ్రజ, నీవందరికంటే ఎందుకు ఎక్కువగా దుఃఖిస్తున్నావు? ఎందుకంటే నేను అధర్మం చేయవలసి వచ్చింది. గురువు ద్రోణాచార్యుని వధించడం కోసం నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అది పూర్తిగా అబద్ధం కాదుగా. అది పూర్తిగా సత్యం కూడా కాదుగా. సగం అబద్ధం అది. కానీ సగం సత్యం కూడా ఉంది. నేడా సగం సత్యం సగం అబద్ధం మనల్ని కాపాడాయి. లేదంటే నేడు గురువు ద్రోణాచార్యుడు నిజంగా ఎంత నాశనం చేసేవాడు. ఇప్పుడు మనం నేటి గురించి కాదు, రేపటి గురించి కూడా ఆలోచించాలి. భీమసేనుడు సరిగానే చెప్పాడు. ప్రణామం వాసుదేవా. ఇప్పుడు మనం రేపటి గురించి ఆలోచించాలి. మనం రేపటి వ్యూహాన్ని రూపొందించడానికి ముందు ఒక విషయం ఆలోచించాలి. ఇప్పుడు ద్రోణాచార్యుని స్థానంలో కౌరవ పక్షాన సేనాపతి ఎవరని. కృపాచార్యుని కాకుండా కౌరవులు వీరెవరిని సేనాపతిగా చేయగలుగుతారు? ఆయన అందరికంటే యుద్ధ కుశలుడు, అనుభవశాలి కూడా. అందుకని నా ఉద్దేశంలో కృపాచార్యుని సేనాధిపతిగా చేస్తారు. నేడు గురువు ద్రోణాచార్యుని వధ జరగటం వల్ల, అంతకు ముందు భీష్మ పితామహుడు నిష్క్రమించటం వల్ల మనం ఇరువురు కుశలురైన మహాసేనాధిపతులను కోల్పోయాం. అందుకు మేము దుఃఖిస్తున్నాం. కానీ అది పాండవుల విషయంలో గర్వించదగ్గది కాదు, సిగ్గుపడవలసిన విషయం. ఎందుకంటే వారు మనల్ని మోసం చేసినారు. మోసం. అవునల్లుడు, తమను తాము మహాపరాక్రమవంతులని భావించే పాండవులకి ఇది ఆత్మహత్యా సదృశం. కౌరవ పక్ష సేనాపతిని వధించడానికి వీళ్ళకి శిఖండి అనే పేరు గల స్త్రీ, అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుల ఆసరా తీసుకోవలసి వచ్చింది. భీష్మాచార్యుణ్ణి, గురువు ద్రోణాచార్యుణ్ణి మోసంతో తప్పించి కౌరవ పక్షాన యోధులు కరువయ్యారని పాండవులు అనుకుంటున్నారు. కానీ భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు వల్లే ప్రాణాల్ని పణంగా పెట్టే వీరులకిక్కడ ఎలాంటి కొదవలేదు. కానీ ఈ సమయాన సమస్య ఏమిటో తెలుసా? ఒకరిని మించిన యోధులు ఒకరుండగా కుంభ సంభవుడి స్థానంలో ఎవరిని సేనాధిపతిగా నియమించాలి? కృపాచార్యుల వారిని, ఇంకెవరిని? వారు మనందరికంటే పెద్దవారు, గొప్పవారు, మహాపరాక్రమవంతుడు. మన మొదటి ఇద్దరు సేనాధిపతుల వలె యుద్ధ కుశలుడు కూడా. కానీ అతడు కూడా పాండవ పక్షపాతే. ఆ పక్షపాతమే భీష్మ పితామహుడు గురువైన ద్రోణాచార్యుని పరాక్రమాన్ని శూన్యము గావించినది. అంటే 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 పాండవులపై ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే భీష్మ పితామహుడు గురువైన ద్రోణాచార్యుని శస్త్ర ప్రభావం మందగించిపోయినది. ఈ మహానుభావులే యుద్ధం ప్రారంభం కావడానికి ముందు పాండవుల్ని ఆశీర్వదించినారు. అందుకనే ఇప్పుడు ఏ పాండవ పక్షపాతికి కౌరవ పక్ష సేనాధిపతి బాధ్యతను అప్పగించే తప్పును చేయను. అందుకనే ఈ మంత్రాలోచనకు కృపాచార్యుణ్ణి పిలిచి వారికి కష్టము కలిగించలేదు. కానీ అల్లుడు, ఎవరున్నారు పాండవుల పట్ల తమ శత్రుత్వాన్ని ప్రదర్శించే వీరులెవరున్నారు? అతడే. ఎవరైతే నా పట్ల మిత్రత్వాన్ని ప్రదర్శిస్తాడో అతడే. ఎవరైతే నాతో చెయ్యి కలిపి యుద్ధం చేస్తాడో అతడే. ఎవరైతే నా కోసం తన ప్రాణాల్ని బలి చేస్తాడో అతడే. ఎవరైతే నా కోసం పాండవుల్ని సర్వనాశనం చేస్తాడో అతడే నా మిత్రుడు, అంగరాజైన కర్ణుడు. అంగరాజైన కర్ణుడు.
అంగరాజా కర్ణ, నేను ఈ కౌరవుల రాజచిహ్న స్వరూపమైన ఈ కరవాలంతో పాటు నీకు కౌరవపక్ష సేనాధిపతిగా బాధ్యతను అప్పగిస్తున్నాను. ఎందుకంటే నీతో నాకున్న మిత్రత్వం, పాండవుల పట్ల నీకున్న శత్రుత్వం రెండింటి పట్ల నాకు విశ్వాసం ఉన్నది. అభినందనలు మిత్రమా, అభినందనలు. ధన్యవాదాలు యువరాజా. నీవు నన్నందుకు యోగ్యుడిగా తలంచావు. నేను నీకు విశ్వాసంగా చెప్తున్నాను, నీవు నా మీద ఉంచిన విశ్వాసానికి నేను అవశ్యం కళంకం రానివ్వను. సేనాపతుల ఈ మహాసాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళతాను. అలాగే కౌరవుల విజయానికి నిరంతరం ప్రయత్నం చేస్తాను. సేనాపతి అంగరాజు కర్ణుడికి జై! 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 కర్ణుడు సేనాపతి అయ్యాడన్న సంతోషంలో కౌరవసేన శంఖం పూరిస్తోంది. దాని గురించే నేను భయపడ్డాను. కర్ణుడంటే భయమా? అవును, కానీ కర్ణుడి కంటే ఎక్కువగా అతడి తూణీరంలో ఉన్న దివ్యాస్త్రాలంటే ఎక్కువ భయం. ధర్మనందన, నీ మనసులో నుంచి ఈ భయాన్ని తొలగించివేయి. నా వద్ద కర్ణుని ప్రతి బాణానికి, ప్రతి శస్త్రానికి సమాధానం ఉంది. అయినా మొదటిసారిగా కర్ణుడితో యుద్ధం చేయడం లేదుగా. అయినా కర్ణుడి గురించి భయమెందుకు అగ్రజ? కర్ణుణ్ణి మనం ఎన్నోసార్లు పరాజితుణ్ణి చేశాం. అలాగే ఇప్పుడు కూడా ఆ సూతపుత్రుణ్ణి పరాజితుణ్ణి చేద్దాం. భీమసేన, శత్రువుని నిర్బలుడు అని అనుకునే తప్పును ఎన్నడూ చేయకూడదు. ఇక కర్ణుళ్లాంటి శత్రువుని ముమ్మాటికి నిర్బలుడు అనుకోకూడదు. కర్ణుణ్ణి నేను నిర్బలుడిగా భావించడం లేదు అగ్రజ. అలాగని అతని పట్ల భయం కూడా లేదు. నా తూణీరులోని ప్రతి బాణం కర్ణుడితో యుద్ధం చేయాలని తహతహలాడుతున్నాయి. కర్ణునికి కూడా నాతో యుద్ధం చేయాలన్న వాంఛ ఉన్నది. ఈ యుద్ధంలో ఆ సూతపుత్రుని అంతిమ కోర్కెను పూర్తి చేయాలనుకుంటున్నాను. అర్జున, భీమసేన, భీష్మ పితామహుణ్ణి, గురువైన ద్రోణాచార్యుణ్ణి మార్గం నుంచి తప్పించినంత మాత్రాన కౌరవులు బలం లేనివారనుకోవద్దు. భీష్మ పితామహుడు, గురువైన ద్రోణాచార్యుడు, అంగరాజైన కర్ణుడు, కౌరవుల ఈ ముగ్గురు సేనాపతులు భార్గవరాముడి దగ్గర శిక్షణని పొందారు. అందుకని కర్ణుడు సేనాపతిగా నియమించబడినందువల్ల కౌరవుల శక్తిలో ఏ తేడా రాలేదు. పైగా కౌరవులు మునుపటి కంటే ఎక్కువ శక్తిశాలురు, బలవంతులు కూడా అయ్యారు. అలాగని నీవు భీష్మ పితామహుడు, గురువైన ద్రోణాచార్యుడు ఇరువురి శౌర్యాన్ని అవమానిస్తున్నావు. అంటే నీవు కర్ణుని భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుల కంటే శక్తివంతుడని భావిస్తున్నావా? అవును, అవును. నేను కర్ణుని పితామహుడి కన్నా, ఆచార్యుడి కన్నా ఎక్కువగా భావిస్తాను. ఎందుకంటే ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు వీళ్ళిద్దరికీ కర్ణుడికి చాలా తేడా ఉంది. భీష్మ పితామహుడు, గురువు ద్రోణాచార్యుడి మనసుల్లో మన పట్ల ప్రేమ ఉంది. కానీ అంగరాజైన కర్ణుడి హృదయంలో మన పట్ల ద్వేషం ఉంది. ద్వేషం. ఈ ద్వేషమే కర్ణుడికి, పాండవులకి విరుద్ధంగా భీష్మ పితామహుడు గురు ద్రోణాచార్యుడి కంటే ఎక్కువ శక్తినిస్తుంది. దుర్యోధనుడు కర్ణుడికున్న ఈ ద్వేషం అనే బలంతో మనల్ని జయించాలని కోరుకుంటున్నాడు. భీష్మ పితామహుడు, గురువైన ద్రోణాచార్యుడు చేయలేనటువంటి వినాశనాన్ని అంగరాజైన ఈ కర్ణుడు చేయగలుగుతాడు. అతడు మనల్ని సర్వనాశనం చేయగలడు. అందుకని కర్ణుణ్ణి ఎవరికంటే తక్కువగా అంచనా వేయొద్దు.
రాజమాత, యుద్ధభూమి నుంచి వచ్చిన గుప్తచరుడు తమరి కోసం ఎదురు చూస్తున్నాడు. సరే, నీవు వెళ్ళు. చెప్పు గుప్తచర, ఏమి సమాచారం? సమాచారం శుభమైనది కాదు రాజమాత. పాండవులకేమైనా? లేదు, అటువంటిదేమీ లేదు. పాండవులంతా సురక్షితంగా ఉన్నారు. కానీ కౌరవుల సేనాపతి గురువైన ద్రోణాచార్యుడు వధించబడినాడు. భగవంతుడా, వారి ఆత్మకు శాంతి చేకూర్చు. కానీ పాండవుల శిబిరంలో అశాంతి ఆవరించి ఉంది. శాంతి ఇప్పుడు ఎలా ఉండగలదు? తమ చేతులతో తామే తమ గురువును వధించి పాండవులు ప్రశాంతంగా ఎలా ఉండగలరు? మరి కౌరవుల శిబిరంలోని స్థితి ఎలా ఉంది? కౌరవ శిబిరంలో ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయి. ద్రోణాచార్యుని వధకు పగ తీర్చుకోవాలని ప్రతిజ్ఞలు చేసినారు. మరి ద్రోణాచార్యుని స్థానంలో సేనాపతిగా ఎవరిని నియమించారు? అంగరాజైన కర్ణుణ్ణి. ఏంటి? అవును రాజమాత. కర్ణున్నా? అవును రాజమాత. రాజమాత, ప్రణామం రాజమాత. ప్రభు, ఏమిటి ఇలా జరుగుతున్నది? ఎందుకు ఇలాంటి పరీక్షకు గురి చేస్తున్నావు? నాకు తెలుసు, ఈ నాటకానికి సూత్రధారివి నీవే. కానీ ఈ నాటకంలో ఎలాంటి అధ్యాయాన్ని ప్రారంభించావు? సోదరుల మధ్య శత్రుత్వాన్ని సృష్టించి ఒకరికొకరు తలపడేలా చేశావు. పంచపాండవుల మధ్యకు కర్ణుణ్ణి తీసుకొచ్చి నిలబెట్టావు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఈ మహాయుద్ధాన్ని ఎలా వారించను? అంతర్యామి, నీకన్నీ బాగా తెలుసు. నా గర్భాన జన్మించిన అన్నదమ్ముల మధ్య జరగనున్న ఈ మహాయుద్ధాన్ని నేను ఆపలేను. నాకు తెలుసు, నేను దోషిని. నా పుత్రులకు నేను ఏమీ చెప్పలేను. కర్ణుడు, పాండవులు స్వయాన అన్నదమ్ములు. నేను కర్ణుడికే ఎక్కువ ద్రోహం చేశాను. నేను కర్ణుడితో అతడి మాతనని కూడా చెప్పలేను. నేను కాపాక్యురాల్ని. ఈ రహస్యాన్ని నేను కడుపులోనే దాచుకున్నాను. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, ఈ రహస్యాన్ని ఎప్పటికీ అలాగే ఉండని. ప్రభు, ఇప్పుడు నిన్ను నేను అదే కోరుకుంటున్నాను. నా గౌరవాన్ని కాపాడు. నేను ఏ మొహంతో కర్ణుడికి తల్లినని చెప్పను. అంతేకాదు, నేను వానికి కౌమార దశలో జన్మనిచ్చానని ఎలా చెప్పను? లేదు ప్రభు, చెప్పలేను. ఏ మాతైనా తన పుత్రుని ముందు నిర్లజ్జగా ఎలా ఉండగలదు? అంత నిర్లజ్జగా ఎలా ఉండగలదు?
వద్దు ప్రభు, వద్దు. నన్ను ఈ సమస్యకు గురి చేయొద్దు. ఈ రహస్యాన్ని ఇలాగే ఉండని. కానీ కర్ణుడికి మాత్రం పాండవులు అతడి సోదరులని చెప్పు. అప్పుడే కర్ణుడి చేతిలో తన సోదరులను వధించే అధర్మం జరగదు. ప్రభు, నీవు ధర్మరక్షడికి అవతరించావు కదా, మరి నీ ధర్మాన్ని నీవు రక్షించవా? కర్ణుడికి పాండవులు తన సోదరులని చెప్పవా? కర్ణుడి చేతిలో అతడి సోదరులను వధించే అధర్మాన్ని జరగనివ్వకు ప్రభు. కర్ణుణ్ణి ఆపు. అతడు ఏ అధర్మం చేయకుండా ఆపు ప్రభు. కర్ణుణ్ణి వారించు. అతడు అధర్మం చేయకుండా ఆపు ప్రభు. ఆపు, ఆపు. బహుశా అర్జునుని వద్ద కర్ణుని ప్రతి బాణానికి శస్త్రానికి సమాధానం ఉండే ఉంటుంది. కానీ కర్ణుని వద్ద ఇంద్రప్రసాదితమైన అమోఘ శక్తి ఉందిగా, మరి అర్జునుడి వద్ద దానికి సమాధానం ఉందా? లేదు యువరాజా, అర్జునుడి వద్ద ఇంద్రుడిచే ప్రసాదింపబడిన ఈ అమోఘాస్త్రానికి ఏ సమాధానం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరిపైన ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే వారి వధ అనివార్యం. నేనింతవరకు ఆ శక్తిని ప్రయోగించలేదు. ఎందుకంటే నేను ఆ శస్త్రం మీద అర్జునుడి పేరు రాసి ఉంచాను. అర్జునుడి పేరు. రేపు నేను మొట్టమొదట అర్జునుడితో యుద్ధం చేస్తాను. నా అమోఘ శక్తిని ప్రయోగించి అర్జునుడిని అవశ్యం వధించి తీరుతాను. ఇది నేను నీకు చేస్తున్న వాగ్దానం మిత్రమా, వాగ్దానం. అర్జునుణ్ణి వధించిన తర్వాత మిగిలిన 4 పాండవుల్ని నేను నా అస్త్ర ప్రభావంతో బందీల్ని గావించి నీ ముందుకు తీసుకుని వస్తాను. లేదా వారిని కూడా పరలోకానికి పంపిస్తాను. మిత్రమా దుర్యోధన, నేను రేపే ఈ యుద్ధాన్ని సమాప్తం చేస్తాను. రేపే పాండవుల్ని సర్వనాశనం చేస్తాను. ఇప్పుడు చూస్తాను నన్ను ఎవరు ఆపగలరో. నేను ఇప్పుడు చూస్తాను ఎవరు ఆపగలరు నన్ను. వాసుదేవా, వాసుదేవా, నీవు ఇక్కడ? అవును కర్ణ, నేను నిన్ను కలవడానికే వచ్చాను. నన్ను కలవడానికా? ఏం పాండవులు మరలా నిన్ను శాంతి సందేశంతో పంపారా? శాంతి సందేశం కాదు, మిత్రత్వం కోసం వచ్చాను నా వైపు నుంచి. కాని నువ్వు శిబిరం మారొచ్చావు. ఇది శత్రు శిబిరం. కర్ణ, యుద్ధ నియమాన్ని అనుసరించి సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఎవరూ ఎవరికీ శత్రువులు కారు. అందుకని సూర్యోదయమయ్యే వరకు మనం శత్రుత్వాన్ని మరిచిపోయి మిత్రులా ఎందుకు మాట్లాడుకోకూడదు? అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి అంధకారంలో నువ్వు మిత్రత్వం కోసం వచ్చావా? కర్ణ, మిత్రత్వం ఏమీ పాపం కాదు. దానికి రాత్రవ్వాలన్న అవసరం కూడా లేదు. ఏమైనా అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెతకాలి. అందుకని ఈనాటి అంధకారానికి మన మిత్రత్వపు జ్యోతి వెలుగులు లభించినట్లయితే అందులో తప్పే ఉంది?
యుద్ధం సమాప్తమయ్యేంత వరకు శత్రువులు మిత్రులు కాలేరు, ఎలాంటి సంధి పొసగదు. అందుకే ఈ యుద్ధాన్ని ఆపడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాను. లేదు కేశవ, ఇప్పుడు ఏ ఉపాయానికి సమయం కాదు. యుద్ధం ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఒకే ఒక్క పురుషుడు దీనిని ఆపగలడు. అతడు తలుచుకుంటే నేడే ఈ యుద్ధాన్ని ఆపగలడు. ఎవరతడు? నీవే. నేనా? అవును కర్ణ, నీవే. అదెలా? కర్ణ, భీష్మ పితామహుడు ఈ యుద్ధంలో తులాభారం వలె ఉండేవాడు. అతడు 2 పళ్ళ్యాలను ఒకే స్థానంలో సరిసమానంగా ఉంచేవాడు. అయినా అతడు కౌరవ సైన్యానికి ఆధారభూతుడై ఉన్నాడు. కాని ఇప్పుడు యుద్ధభూమిలో భీష్ముడు లేనప్పుడు ఆధారభూతుడు ఎవరవుతారో నీకు తెలుసా? భీష్ముడు అంపశయ్యకు చేరిన తరువాత నీ సహకారం లేకపోతే ఈ యుద్ధం కొనసాగించే విషయం గురించి దుర్యోధనుడు కనీసం ఆలోచించేవాడు కాదు. అందుకని ఈ యుద్ధ పరిణామ రూపంలో సంభవించే భీషణ సంహారాన్ని ఆపగల శక్తి కేవలం నీ ఒక్కడి వద్దే ఉంది. అవును కర్ణ, పైగా దానికోసం నీ వద్ద 2 ఉపాయాలున్నాయి. ఒకటి, నీవు ఈ యుద్ధంలో ఏ విధంగానైనా సహకరించడాన్ని తిరస్కరించు. ఇక రెండోదేమిటంటే, నేను చెప్తాను. నేనిప్పుడు పాండవ పక్షాన యుద్ధం చెయ్యాలా? ముమ్మాటికి అదే. వాసుదేవా, నీకు మతిగాని భ్రమించలేదు కదా? నేనేదో పరిహాసానికి అన్నాను. మరి నువ్వెలా అనుకున్నావు? నేను కౌరవులను వదిలి పాండవ పక్షంలో యుద్ధం చేస్తానని? నేనలా ఎందుకన్నానంటే, నీ ఒక నిజమైన వీరుడివి. ఒక నిజమైన వీరుడు అధర్మానికి అండగా నిలవడు. ఎవడు నిజమైన వీరుడో వాడు సదా ధర్మం పక్షానే యుద్ధం చేస్తాడు. అందుకని నాకు నమ్మకం ఉంది నువ్వు కూడా పాండవుల పక్షాన యుద్ధం చేస్తావని. ఎందుకంటే ధర్మం పాండవుల పక్షాన ఉన్నది కనుక. భలే వాసుదేవా, భలే. నీవు ధర్మం పేరు చెప్పి ఒక మిత్రుని ఇంకొక మిత్రుడికి ద్రోహం చేయమని ప్రేరేపిస్తున్నావా? కర్ణ, నీవు అధర్ములకు సహాయం చేస్తున్నావు. నువ్వు నీ దారి నుండి తప్పినావు. అందుకే నేను కేవలం నీకు ధర్మ మార్గాన్ని చూపిస్తున్నాను. మంచి మార్గాన్నే చూపిస్తున్నావు వాసుదేవా. ఒక మిత్రుణ్ణి వెనక నుంచి వెన్నుపోటు పడవమంటావా? ఒక్క మాట చెప్పు నందనందన. నీవు స్వయంగా అర్జునుడికి అండగా నిలుస్తూ నీ మిత్రత్వాన్ని నిలబెట్టుకుంటున్నావు. నా మిత్రత్వాన్ని నిలబెట్టుకునేయకుండా ఎందుకు ఆపు చేస్తున్నావు? కేవలం ధర్మం కోసం. ధర్మం మిత్రత్వం కంటే గొప్పది కర్ణ. కానీ నా వరకు మిత్రత్వమే పరమధర్మం. మరి ఏ ధర్మం మిత్రత్వానికి మించింది కాదు మరుసూదన. నేనా దినాన్ని ఎలా మర్చిపోగలను? నన్నందరూ సూతపుత్రుడు అని అంటూ తిరస్కారంతో నా వైపు నుంచి మొహం తిప్పుకున్నారు. నేను ఒంటరినైపోయాను. అప్పుడు ఈ దుర్యోధనుడే నాకు చేయూతనిచ్చాడు. నన్ను అంగదేశానికి రాజుగా చేసి నా గౌరవాన్ని పెంచాడు, నా పరువు కాపాడాడు. ఇప్పుడు నువ్వు నాకు శిక్షణనిస్తున్నావు. నేను ఇటువంటి మిత్రుని మధ్యలో వదిలేనా? అలాంటి మిత్రత్వం కోసం నేను ధర్మాన్ని సైతం వదులుకుంటాను. అంటే దానర్థం నువ్వు నీ మిత్రుడి కోసం నీ సొంత తల్లిని కూడా వదులుకుంటావన్నమాట. మాత? నువ్వు యుద్ధ విషయాల గురించి మాట్లాడుతూ అకస్మాత్తుగా ఈ మాత గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మాత విషయంలో బలహీనున్నని బహుశా నీకు తెలుసనుకుంటాను. కేశవ, మనం యుద్ధ భూమిలో ఉన్నాం. అందుగురించి నువ్వు యుద్ధం గురించి ఏమైనా మాట్లాడు, కానీ నా మాత గురించి ఒక్క మాట మాట్లాడద్దు. నీ మాత సంబంధం కూడా ఈ యుద్ధంతో ముడిపడుంది. అందుకని నిన్ను అంధకారంలో ఉంచదలుచుకోలేదు. ఏ రహస్యాన్ని తెలుసుకోవాలని నువ్వు జీవితాంతం తప్పిస్తూ ఉన్నావో, దాని గురించి ప్రయత్నించిన తర్వాత కూడా తెలుసుకోలేకపోయావో, ఆ రహస్యాన్ని నేడు నీకు చెప్పదలుచుకున్నాను. అయినా నువ్వు చెప్పేదంతా నిజమని నన్ను ఎలా విశ్వసించమంటావు?
నీవు పాండవుల కోసం అబద్ధం చెప్పినా చెప్తావు వాసుదేవా? అంటే నువ్వు సూర్యపుత్రుడు అనేది అబద్ధమంటావా కర్ణ? నీ మాత నీకు జన్మనిచ్చిన వెంటనే నదిలో వదిలేయడం కూడా అబద్ధమేనా? అంటే నీకిదంతా తెలుసా? కానీ నా మాతకి ఈ యుద్ధానికి ఏమిటి సంబంధం? నీ మాతృమూర్తి పేరు నీకు తెలిసిన తర్వాత ఆ సంబంధం కూడా తెలుస్తుంది. చెప్పు, నీకు నీ తల్లి పేరు తెలుసుకోవాలనుందా? అవశ్యం తెలుసుకోవాలనుంది కేశవ, అవశ్యం తెలుసుకోవాలనుంది కేశవ. కానీ నువ్వు నీ మాతని ద్వేషిస్తున్నావు కదా? అవును, నేను నా మాతని ద్వేషించిన మాట నిజమే. నేను జన్మించిన వెంటనే ఆమె నన్ను ఛేదించినది. వేరే మార్గం లేక ఆవిడ అలా చేసిందని నా తండ్రి చెప్పిన తర్వాతే నాకు తెలిసింది. అప్పటి నుంచి ఈ ద్వేషం తనకు తానుగానే చల్లారిపోయింది. బహుశా నేనిప్పుడు ఎక్కడున్నానో ఆమెకి తెలిసే ఉంటుంది. ఆమెకు తెలుసు. తెలుసా? ఎవరామె? చెప్పు కేశవ, ఆమె పేరేమిటి? నువ్వు నీ మాత పేరుని విని తట్టుకోలేవు. ఎందుకు తట్టుకోలేను? ఆమె పేరు వినగానే నువ్వు స్పృహ తప్పుతావు. నా హృదయం అంత కోమలమైంది కాదు కేశవ. ఆలోచించుకో, శత్రుమిత్రత్వాల సంబంధాలన్నీ మారిపోతాయి. ఈ యుద్ధం యొక్క పరిభాషే మారిపోతుంది నీ విషయంలో. యుద్ధం పరిభాషే మారిపోతుందా? ఇంతటి రహస్యమైనటువంటి విషయాన్ని చెప్పి నా మనసుని మరీ బాధ పెడుతున్నావు. నా వ్యాకులతని ఇంకా పెంచవద్దు కేశవ. నా మాత పేరేమిటో చెప్పు, చెప్పు. అయితే సరే, నీలో వినగలిగే ధైర్యం ఉంటే విను. చెప్పవా? నీ మాత పేరు ఏమిటంటే? ఆగిపోయేమిటి వాసుదేవా? చెప్పవా నా మాత పేరేమిటో? కుంతి. ఏయ్ సూతపుత్ర, ఏ విధంగా యజ్ఞగుండం సమీపానికి ఒక శునకం రావడానికి అర్హత లేదో అదే విధంగా ఏ రాజ్యాధికారాన్ని అనుభవించే హక్కు నీకు లేదు. సమయానికి నీ తండ్రి వచ్చి నిన్ను కాపాడినాడు. వెళ్ళు, గుర్రాల కళ్యములను పట్టుకొని రథాన్ని నడుపుకో. ఒకసారి వెళ్ళి నీ మిత్రుడిని అడుగు, అతడు అతిరథ పుత్రుడేనా లేక వేరెవరి పుత్రుడా అని. నేను వేరెవరికి పుత్రులను కాను రాకుమార భీమసేన. నేను వీరి పుత్రుడను. ఈయనే నా తండ్రి, ఒక సారథి పుత్రుడను. కర్ణ, నీకు ముందే చెప్పాను, నీ మాత పేరు వినగానే నీవు స్పృహ కోల్పోతావని. మిత్రత్వ శత్రుత్వాల సంబంధాలన్నీ మారిపోతాయని. ఈ యుద్ధం యొక్క పరిభాషే మారిపోతుంది నీ విషయంలో అని. ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది నీ మాత పేరు నీకు చెప్పడం ఎంత అవసరమైందో.
నీవు కౌంతేయుడవు, పాండవులలో ఒకడవు. పంచ పాండవులు నీ సోదరులు. ఇది సత్యం కాదు కేశవ, ఇది సత్యం కాదు. ఇదంతా నువ్వు నాతో ఎందుకు చెబుతున్నావంటే నేను పాండవులతోటి యుద్ధం చేయకూడదని. ముమ్మాటికి అదే. ఎందుకంటే నాకిష్టం లేదు. రక్తంలో బంధాలు బంధుత్వాలు కొట్టుకుపోకూడదు. యుద్ధం వల్ల సోదరుల చేతిలో రక్తసిక్తం కాకూడదు. ఈ మాటను నేను ఎలా విశ్వసించను? ఒకవేళ కుంతే నా మాట అయితే ఎల్లప్పుడూ నాకు దగ్గరగా ఉంటూ కూడా నాకు దూరం ఎందుకయింది? నాతో ఎందుకు చెప్పలేదు పాండవులు నా సోదరులని? నన్ను జీవితాంతం తన మమత ఎందుకు దూరం చేసింది? ప్రతిసారి నేను కష్టంలో ఉండడం చూసి కూడా తను మౌనంగా ఎందుకుంది? నిండు సభలో సూతపుత్రుణ్ణని అంటూ అందరూ నన్ను అవమానపరుస్తుంటే ఆ సమయాన తను అక్కడే ఉందిగా. మౌనం ఎందుకు వహించింది ఆవిడ? అప్పుడే అందరి సమక్షంలోనూ ఈ రహస్యాన్ని చెప్పలేదు. నేను సూతపుత్రుణ్ణి కానని, నేను కూడా తన రక్తాన్నని, నేను పాండవుల్లో ఒక్కండని, పాండవున్నని. కేశవ, నిజంగా నేను ఆమె పుత్రుడనే అయితే ఆమె ఇలా మౌనంగా కూర్చుని ఉండేది కాదు. తన హృదయాన్ని పాషాణం చేసుకుని విగ్రహమూర్తిలా ఎందుకు ఉండిపోయింది? చెప్పు కేశవ, ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం నేను నీకు చెప్పలేను. సమాధానం నువ్వు ఎందుకు చెప్పలేవంటే ఇది సత్యం కాదు గనక, ఇదంతా అబద్ధం కనుక. కేశవ, నా ఉద్దేశంలో నువ్వు నన్ను పాండవ పక్షానికి మరలించి నా శక్తితో ప్రయోజనం పొందాలని వచ్చావు. కానీ నీవు నా శక్తి గురించి కాదు, నా బలహీనతని ప్రయోజనంగా పొందాలని వచ్చావు. నా బలహీనతని, నా బలహీనత నా మాతే కేశవ. ఆ విషయం నీకు తెలుసు. ఇప్పుడు చెప్పు, ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం అని చెప్పు. ఇది సత్యం. నీవు కుంతీపుత్రుడవు. నేటి వరకు ఆమె అందరి సమక్షంలో నిన్ను ఎందుకు స్వీకరించలేదు? నీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అధికారం నాకు లేదు. ఎందుకు అనే నీ ఈ ప్రశ్నకు సమాధానం బహుశా నీ మాతే నీకు చెప్పగలదు. నేనిదంతా నీకు చెప్పడానికి కారణం, ఈ యుద్ధంలో జరగబోయే వినాశనాన్ని నేను ఆపాలనుకుంటున్నాను. ఇదే నా ధర్మం. నాకు తెలుసు నువ్వు నా మాటలని విశ్వసించటం లేదని. కానీ నాకు ఇది కూడా తెలుసు, నీ ఆత్మజ్ఞానమే నీకు సత్యాన్ని తెలియజేస్తుందని.